హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీనేద్ అకాడమీ. ఈ వీడియోలో మనం 10th క్లాస్ ఫిజికల్ సైన్స్ నుంచి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఐ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాం, విచ్ ఈస్ మెన్షన్ ద రిక్వైర్డ్ మెటీరియల్ ఇన్ ద ఎక్స్పెరిమెంట్ టు వెరిఫై ఓమ్స్ లా అండ్ రైట్ ద ఎక్స్పెరిమెంటల్ ప్రొసీడ్యూర్. సో ఓమ్స్ లా తెలుసు కదా. సో ఆ ఓమ్స్ లాని మనం ఓమ్స్ లా యొక్క ఎక్స్పెరిమెంట్ చేయడానికి, దేనికి ఎక్స్పెరిమెంట్, ఓమ్స్ లాని వెరిఫై చేసే ఎక్స్పెరిమెంట్ ఉంటుంది కదా, ఆ ఎక్స్పెరిమెంట్ చేయడానికి కావాల్సిన మెటీరియల్స్ ఏంటి అండ్ ఆ ఎక్స్పెరిమెంట్ని ఎలా చేయాలో మనం ఇక్కడ వాళ్ళకి ఆన్సర్ చెప్పాలన్నమాట స్టూడెంట్స్. ఓకేనా. సో ఇది ఎలక్ట్రిక్ కరెంట్ అనే 9th చాప్టర్ నుంచి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇలాంటి ఆన్సర్స్, ఇలాంటి క్వశ్చన్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ మీకు ఇంపార్టెంట్ నోటీస్ ఏంటంటే 6th నుంచి 12th వరకు ఐఐటికి, నీట్కి ఫౌండేషన్స్ కావచ్చు, అండ్ బిట్సెట్, ఎంసెట్ ఎగ్జామ్స్, పాల్సెట్ ఎగ్జామ్స్, ఏపీఆర్జేసీ ఎగ్జామ్స్ అండ్ బోర్డ్ ఎగ్జామ్స్, ఫుల్ చాప్టర్స్, కాన్సెప్ట్స్, వీటన్నిటి గురించిన కంటెంట్ అంతా కూడా 100% ఫ్రీగా ఈ ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది. సో అది మీరు మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి స్టూడెంట్స్. అండ్ వీడియోస్ని లైక్ చేసి, షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. అండ్ ఎలక్ట్రిక్ కరెంట్ అనే ఈ క్వశ్చన్ చాప్టర్లో ఉన్న క్వశ్చన్ చూస్తే, మెన్షన్ ద రిక్వైర్డ్ మెటీరియల్ ఇన్ ద ఎక్స్పెరిమెంట్ టు వెరిఫై ఓమ్స్ లా. అసలు ఓమ్స్ లా అంటే ఏంటి? ఓమ్స్ లా స్టేట్స్ దట్ ద వోల్టేజ్ అక్రాస్ ఏ కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు కరెంట్ అనమాట. సో ఒక కండక్టర్ లాంటిది ఏదైనా తీసుకుంటే దానికి ఉన్న వోల్టేజ్ అనేది దానిలో వెళ్ళే కరెంట్కి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ అనమాట. అది వోల్టేజ్ లా. అంటే V = IR అంటాం ఓమ్స్ లా అని స్టూడెంట్స్. ఓకేనా. సో దట్ ఈస్ ద కేస్ అనమాట. ప్రొవైడెడ్ ఆల్ ఫిజికల్ కండిషన్స్ అండ్ టెంపరేచర్స్ ఆర్ కాన్స్టెంట్. అయితే దీనికి కండిషన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటుందో, అలాగే మిగతా ఫిజికల్ కండిషన్స్ అన్ని కాన్స్టెంట్గా ఉంటాయో, అప్పుడు మాత్రమే వోల్టేజ్ అనేది కరెంట్కి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ స్టూడెంట్స్. V అంటే వోల్టేజ్, I అంటే కరెంట్, R అంటే రెసిస్టెన్స్ అనమాట. సో ఇప్పుడు దీన్ని మనం వెరిఫై చేయడానికి ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తాం. ఆ ఎక్స్పెరిమెంట్కి మనకి ఏం కావాలి? ఒక యామ్మీటర్ కావాలి 0 to 3 ఆంపియర్స్ది, అండ్ ఒక వోల్ట్ మీటర్ కావాలి, అలాగే ఒక 4 డ్రై సెల్స్ కావాలి. ఒక్కొక్క సెల్ యొక్క వోల్టేజ్ వచ్చి 1.5 volts అనమాట. అండ్ ఒక ప్లగ్కి అంటే ఒక స్విచ్ లాంటిది కావాలి, అండ్ కండక్టింగ్ వైర్స్ అంటే కాపర్ వైర్స్ కావాలి, అండ్ ఒక ఐరన్ ఆర్ మ్యాంగనీన్ స్పోక్ ఆఫ్ లెంత్ 10 centimeters అనమాట. సో చూసారు, ఇది ఐరన్ స్పోక్ అనమాట, దాని యొక్క లెంత్ 10 centimeters. అలాగే ఒక LED లైట్ కావాలి. దీంట్లో మనకి 2 కేసెస్ ఉంటాయి. సో కేస్ 1 వచ్చేసి మనం ఏం యూస్ చేస్తామంటే కనుక మ్యాంగనీన్ స్పోక్, దీన్ని యూస్ చేస్తాం స్టూడెంట్స్ కేస్ 1లో. ఓకేనా. సో దీన్ని యూజ్ చేసినప్పుడు ఏం చేస్తామంటే కనుక చూడండి, ఇలా సర్క్యూట్ డయాగ్రామ్ని ఇలాగ సర్క్యూట్ కనెక్ట్ చేస్తాం. అంటే ఫస్ట్ ఒక బ్యాటరీ తీసుకుంటాం. ఒక బ్యాటరీ తీసుకుని దానికి ఒక యామ్మీటర్ని సిరీస్లో కనెక్ట్ చేస్తాం, ఒక కీని సిరీస్లో కనెక్ట్ చేస్తాం, అండ్ ఒక ఐరన్ స్పోక్ తీసుకొచ్చి దాన్ని కూడా సిరీస్లో కనెక్ట్ చేస్తాం. అండ్ ఈ ఐరన్ స్పోక్కి ప్యారలల్లో వోల్ట్ మీటర్ కనెక్ట్ చేస్తాం. ఇప్పుడు ఈ ఐరన్ స్పోక్ అక్రాస్ ద ఎండ్స్ ఆఫ్ దిస్ ఐరన్ స్పోక్ ఎంత వోల్టేజ్ ఉంది అంటే కనుక ఈ వోల్ట్ మీటర్లో తెలుస్తుంది. అండ్ ఈ ఐరన్ స్పోక్లో ఎంత కరెంట్ వెళ్తుంది, లేదంటే సర్క్యూట్లో ఎంత కరెంట్ వెళ్తుంది అనేది ఇక్కడ ఉన్న ఈ యామ్మీటర్ ద్వారా మనకి తెలుస్తుంది స్టూడెంట్స్. సో మనం ఫస్ట్ ఏం చేస్తామంటే కనుక దీని చుట్టూ ఉన్న వోల్టేజ్ ఎంతో ఫైండ్ అవుట్ చేస్తాం, అండ్ ఆ టైంలో సర్క్యూట్లో ఉన్న కరెంట్ ఎంతో ఫైండ్ అవుట్ చేస్తాం. సో మనం ఏం చేస్తామంటే ఒక టేబుల్ డ్రా చేసుకుని V వాల్యూ నోట్ చేస్తాం, అండ్ I వాల్యూ నోట్ చేస్తాం, అండ్ V/I రేషియో ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ సీరియల్ నెంబర్. అండ్ తర్వాత ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక సెల్లే పెట్టాం కదా ఇక్కడ, ఈసారి 2 సెల్స్ పెడతాం. 2 సెల్స్ పెట్టి అప్పుడు వోల్టేజ్ ఎంత ఉంది, అప్పుడు కరెంట్ ఎంత ఉంది ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ రాస్తాం అనమాట మళ్ళీ అవి కూడా, అండ్ V/I వాల్యూస్. ఆ తర్వాత ఫస్ట్ ఒక సెల్ పెడతాం, 2వ సెల్ పెడతాం, 3 సెల్స్ పెడతాం, 4 సెల్స్ పెడతాం. అలా ఎవ్రీ కేసులో వోల్టేజ్ కరెంట్ ఫైండ్ అవుట్ చేసి వాటి రేషియోస్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో మనం ఏం అబ్జర్వ్ చేస్తామంటే అట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైం ఈ వోల్టేజ్ బై కరెంట్ రేషియో అనేది ఒకటే ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి V/I ఈజ్ కాన్స్టెంట్ అని చెప్తాం, అండ్ V ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు I అని కంక్లూజన్ ఇస్తాం. అండ్ కేస్ 2 వచ్చేసి, కేస్ 2లో ఏం చేస్తామంటే మనము ఇక్కడ మ్యాంగనీన్ స్పోక్ పెట్టాం కదా, అక్కడ ఒక LED బల్బు పెడతాం. ఇక్కడ ఇది తీసేసి ఒక LED పెడతాం, ఇక్కడ ఈ స్పోక్ పెట్టం ఇంకా. సో అప్పుడు కూడా ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక సెల్ పెట్టి వోల్టేజ్ చూస్తాం, కరెంట్ చూస్తాం, ఇంకొక సెల్ యాడ్ చేసి వోల్టేజ్ చూస్తాం, కరెంట్ చూస్తాం, ఇంకొక సెల్ యాడ్ చేసి వోల్టేజ్ చూస్తాం, కరెంట్ చూస్తాం, అండ్ అప్పుడు కూడా V/I వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. అండ్ ఇక్కడ మనకి ఏమర్థమైందంటే V/I వాల్యూస్ అనేవి కాన్స్టెంట్గా లేవు అని మనకు అర్థమవుతుంది. సో అది అర్థమైంది అనమాట. సో ఫస్ట్ కేసులో గ్రాఫ్ గీస్తేనేమో Vకి Iకి గ్రాఫ్ గీస్తేనేమో మనకి స్ట్రైట్ లైన్ వస్తుంది, బట్ ఈ సెకండ్ కేసులో గ్రాఫ్ గీస్తేనేమో అది ఇట్లా వస్తుంది అనమాట. సో అంటే
మనకి V బై అనేది కాన్స్టెంట్, లేదంటే V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I అని మనం చెప్పుకునేది ఎక్కడంటే అన్ని సిచ్యువేషన్స్లో కాదు, కొన్ని సిచ్యువేషన్స్లో మాత్రమే. ఎప్పుడైతే టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటుందో అండ్ దాంతోపాటు కొన్ని కండక్టర్స్లో, కొన్ని ఎలిమెంట్స్లో మాత్రమే, కొంత లిమిట్లో మాత్రమే ఓమ్స్లో యాక్సెప్టబుల్ అనమాట స్టూడెంట్. ఓకేనా? సో అది కంప్లీట్ ఇన్ఫర్మేషన్. దాట్స్ ఇట్ స్టూడెంట్స్. అండ్ ద నెక్స్ట్ వీడియో కోసం డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి చూసేయండి. And thanks for the watching. Don't forget to subscribe the channel. Have a nice day. All the best for your future examinations. Bye bye students.